కామారెడ్డి జిల్లా నుంచి వరంగల్ సభకు పోతున్న ట్రాక్టర్ల ర్యాలీని మొదలుపెట్టిండు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్స్వాడ నుంచి 100 ట్రాక్టర్లలా జనం సభకు వస్తున్నారని చెప్పిండు. రాష్ట్రంలో వ్యవసాయానికి సీఎం చేస్తున్న సాయానికి గుర్తుగానే రైతులు వస్తున్నారన్నాడు. సభకు సంబంధించి మంత్రి పోచారంతో మరిన్ని ముచ్చట్లు మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తాడు. ఉదయం వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటటువంటి 16వ ఆవిర్భావ సభకు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల నుంచి చాలామంది అక్కడికి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్నారు. అయితే అతను స్వయంగా ట్రాక్టర్ నడిపిస్తూ ఇక్కడ నుంచి 100 ట్రాక్టర్లను ఇక్కడ నుంచి వరంగల్కు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వాళ్ళ ప్రయాణం ఏ రకంగా కొనసాగుతుంది, అక్కడ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం ఉందనే విషయాలు అతన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీ ప్రయాణం ఇక్కడ నుండి ఎలా కొనసాగుతుంది చెప్పండి సార్. రేపు జరగబోయేటువంటి ప్రగతి గర్జన బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ట్రాక్టర్లలో లక్షలాది మంది రైతులు కార్యకర్తలు తరలి వస్తున్నారు. స్వచ్ఛందంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల ఉన్నటువంటి అభిమానంతో వారు రైతు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు రైతులకు బాగా నచ్చినాయి. అందుకనే స్వచ్ఛందంగా రైతులు ట్రాక్టర్లు బయలుదేరుతూ ఉన్నారు. ఆ భాగంలోనే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 1000 ట్రాక్టర్లలో వేలాది మంది రైతులు ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాం. బాన్స్వాడ నియోజకవర్గం నుంచి స్వయాన నేనే ట్రాక్టర్ నడుపుతూ ఈ ర్యాలీలో పాల్గొంటా ఉన్నాను. మా నియోజకవర్గం నుంచి కూడా 100కు పైచిలుకు ట్రాక్టర్లలో వేలాది మంది కార్యకర్తలు నా వెంబడి వస్తున్నారు. ఏ గ్రామంకి ఆ గ్రామం ట్రాక్టర్ల ద్వారా రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తూ ఉన్నారు. ఇది ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా రైతులకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలే. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు ఇతర రాష్ట్రాల వారు. కాబట్టి రేపు జరగబోయే ప్లీనరీ ఇది మా సభ. గౌరవ ముఖ్యమంత్రి గారు మేము చూపించేటువంటి గౌరవం, వారికి ఇచ్చేటువంటి మేము ఒక కానుకగా రైతులు భావించి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలలో 5,000 చొప్పున అంటే మొత్తం 45,000 మంది ఇక్కడ నుంచి బయలుదేరేటటువంటి అవకాశం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రవీణ్, V6 న్యూస్, కామారెడ్డి.